ఒక్క నిమిషం. ఇదిగో చూసారు కదా, కూర్చోండి సీత గారు. ఇదిగో ఇది మెయిన్ డిజైన్. హలో సీత గారు, మీ వెడ్డింగ్ కార్డ్ ఎలా ఉంది? సింప్లీ సూపర్ రఘు, సింప్లీ సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ రఘురామ్, చాలా థ్యాంక్స్. గ్రేట్ రఘురామ్, రియల్లీ యూఆర్ వెరీ గ్రేట్. నీ థాట్ ఇంకా గ్రేట్. పది రఘురామ్, మనం వెంటనే సాకేత్ని కలవాలి. ఈ కార్డ్ని నువ్వే డిజైన్ చేసావని చెప్పాలి. డెఫినెట్ గా తను నిన్ను అప్రిషియేట్ చేస్తాడు. నాకు మీ అప్రిసియేషన్ చాలు. అప్రిసియేషన్ కోసం నేను ఇది చేయలేదు. మీరు వెళ్ళండి. సారీ రఘురామ్, నేనేమైనా నిన్ను హర్ట్ చేశానా? నేను మాటలకి హట్ కానండి. నా మనసుకి నేను సమాధానం చెప్పుకోలేనప్పుడు హర్ట్ అవుతాను. మీరు వెళ్ళండి. ఏమండి, పిన్నిగా రానన్నారు. సరే వదినగాని పంపిస్తానన్నారు. ఆవిడింకా రాలేదేంటండి? అవతల వజ్యం వచ్చేటట్టుంది. ముడుపు కట్టాలి. ఎలాగండి? మనసు మార్చుకొని పెద్దాడు వద్దన్నారేమో. ఆవిడ మాట తప్పే మనిషి కాదండి. వేరే ఏదైనా పని అడ్డం తగిలిందేమో. వద్యం వచ్చేస్తుందంటున్నావు కదా, ఆ ముడిపేతో కట్టేసే సావిత్రి. ఏమన్నా అనుకుంటారేమోనండి. తను పెద్దావిడలాగా వేరేగా అనుకునే మనిషి కాదులే. మన ఇబ్బంది అర్థం చేసుకుంటుందిలే. కానీ కలిసుబాటే శుభకార్యానికి ముఖ్యం. తొలిగా నువ్వు వేస్తే నీ కూతురికి మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటే అలాగే వేయి. ఏమిటి సావిత్రి అలాగ ఆలోచిస్తున్నావు? పిన్నిగారన్న మాటలు నిజం అవుతాయేమోనన్న భయం నాతో వెనకడుగు వేసిందండి. చూడు సావిత్రి, నువ్వు దేవుడికి ముడుపు కడుతున్నావు. ఆయన భక్తి చూస్తాడు గాని ఆస్తి అంతస్తు చూడ్డు. అనుమానాలేవి మనసులో పెట్టుకోకుండా ఆ దేవుడి మీద భారం వేసి ఆ ముడుపు కట్టు. రెండు వదిలి గారు రారేమో అనుకున్నాను. సమయానికి వచ్చారు. ముడుపు మీ చేతులతోనే కట్టండి. అదేంటి వదిన గారు, కన్న తల్లి మీరు కట్టాలి గాని నన్ను కట్టమంటారేంటి?
మీ అత్తయ్య గారి మాటలు తను భయపెట్టాయమ్మా. తన చేతితో కడితే ఎక్కడ కూతురికి లేనిపోయిన కష్టాలు వస్తాయని ఆలోచిస్తోంది. నాదేవైనా గొప్ప జాతకమనా నా చేత్తో కట్టమండానికి? మీకు సంపద లేదు, నాకు సంతోషం లేదు. ఒక విధంగా మీరే నాకన్నా అదృష్టవంతులు. ప్రేమాభిమానాలు పంచుకునే మనుషులు మీరు. నాకా అది లేదు. వదిలి గారు, కన్నతల్లి ఆశీర్వాదం కన్నా మించింది మరొకటి లేదు. కన్నతల్లి ప్రేమకి కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనే తేడా ఉండకూడదంటారు. ఆవిడ చేదస్తాలకు విలువనిచ్చి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ముడుపు కట్టండి. ఏమిటి సావిత్రి ఆ ముడుపు కట్టు? ఆ అక్షింతలు ఇవ్వండి. వదిన గారు, తాంబూలం. లక్ష్మికి కాఫీ గాని టీ గాని ఇవ్వచ్చు కదా. అలాగేనండి. వదిన గారు, ఇప్పుడే వద్దులేండి. అత్తయ్య గారు చీర విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. మీరు సీతతో మాట్లాడారా? లేదు వదిన గారు, ఇంకా మాట్లాడలేదు. మరి ఉదయం వచ్చినప్పుడు అత్తయ్య గారితో అలా అన్నారు. ఆవిడ నమ్మలేదు. అందుకే విషయం చెప్పమని నన్ను పంపించారు. అది నా మాట కాదందు అన్న నమ్మకంతోనే అన్నాను. ఎలా అయినా దాంతో పెళ్లికి ఆ చీరే కట్టిస్తాను. మీరు ఆ విషయం నాకు వదిలేయండి. పిన్ని గారితో సీతను ఒప్పించానని చెప్పండి. అలాగే చెప్తాను. గొడవ పడకుండా సీతను ఒప్పించండి. సీత నా కోడలిగా వస్తేనే నా కాండ. ఆవిడ అహంకారానికి సమాధానం దొరుకుతుంది. సీత తెలివితేటల మీద నమ్మకంతోనే అంటున్నా. పంతాలకి పట్టింపులకి పోకుండా చూడండి. అలాగే. వస్తాను వదిన గారు. అలాగేనండి. సాకేత్, సాకేత్. ఏం సీత, చాలా హ్యాపీగా ఉన్నావు? అవును, చాలా హ్యాపీగా ఉన్నాను. రఘురామ్ మన వెడ్డింగ్ ఇన్విటేషన్ డిజైన్ చేశాడు. చాలా ట్రెడిషనల్ గా, మోడర్న్ గా ఉంది. అన్నమయ్య కీర్తనకి వెస్ట్రన్ బీట్ మిక్స్ చేసిన పాటలో ఉంది. రియల్లీ? అవును. కార్డ్ ఏమైపోయింది? హ్యాపీనెస్ షేర్ చేసుకుందామని వస్తే ఇలా అయిందేంటి? ఇన్విటేషన్ కార్డ్ ఎక్కడ మిస్ అయి ఉంటుంది? ఏంటి సీత, ఏమైంది? కార్డ్ కనిపించడం లేదు సాకేత్. వాట్? నిజం సాకేత్, కార్డ్ ఎక్కడో మిస్ అయింది. మిస్ అవ్వలేదు సీత గారు. సాకేత్ గారితో ఆనందం పంచుకోవాలన్న ఆరాటంలో అక్కడే వదిలేసి వచ్చేశారు. మీ పెళ్లి పిలుపు మీకు ముందు అందించాలన్న ఆనందం అన్నీ మర్చిపోయేలా చేసింది బ్రదర్. ఇదిగో కార్డ్. కూర్చో.
నువ్వు చెప్పింది 100% కరెక్ట్ సీత. రియలీ ఇట్ ఈస్ వండర్ఫుల్. చాలా బాగా డిజైన్ చేసావు రఘురాం. వారి మీద అభిమానం నాతో ఆ పని చేయించింది. ఈ కార్ నీకు నచ్చింది, నాకు నచ్చింది. బట్ దీన్ని ఫైనలైజ్ చేయాల్సింది గ్రానీ. నో డౌట్ మీ గ్రాని కూడా దీన్నే ఫైనలైజ్ చేస్తారు. గ్రానీ ఎస్ అంటే కానీ ఫర్దర్ గా ప్రొసీడ్ కాలేం, పంచలేం. రా సీత, గ్రానీకి చూపిద్దాం. రా బ్రదర్, నువ్వు రా వెళ్దాం. మీ మధ్య నేనెందుకు బ్రదర్, మీరు వెళ్ళరండి బ్రదర్. అదేంటి రఘురామ్, అమ్మమ్మ గారు కాంప్లిమెంట్స్ ఇస్తారు, రా. ఇందాకే చెప్పాను, కాంప్లిమెంట్ కోసమో అప్రిసియేషన్ కోసమో నేను చేయలేదని. మీరు వెళ్ళిరండి. బాయ్ బ్రదర్. బాయ్ సీత గారు. హ్మ్. ఏంటి అన్నిటికీ ముందుండేవాడు ఈ రోజు ఎందుకో కాస్త డల్ గా కనిపిస్తున్నాడు? డల్ గా ఉన్నాడా? నీకు అలా అనిపించలేదా? నేను గమనించలేదు. సరే పద, మనం వెళ్దాం. హ్మ్. అరేరే, రండి రండి, భలే సమయానికి వచ్చారే. ఇంతకుముందే శుభలేఖలు డెలివరీ ఇచ్చేళ్ళాడు. మీ అమ్మతో బంధువుల పేర్లన్నీ లిస్టు రాయిస్తున్నాను సాకేత్. దారా కన్నా కార్డు చూడు, చూసి ఎలా ఉందో చెప్పు. ఏమిట్రా, కార్డు చూడండి రా అంటుంటే మొహాలు చూసుకుంటారేమిటి? వాళ్ళ కార్డులు వాళ్ళ ఇష్టం, నాకెందుకు? మా కార్డ్స్ గురించి ఎలా చెప్పడం? ఎలా ఉంది సీత? బాగుంది. అదేమిటి అంత గొప్ప కార్డు చేతిలో పెడితే బాగుంది అని ముక్తసరిగా చెప్పావు? బ్రహ్మాండంగా ఉందనో సూపర్ గా ఉందనో చెప్తే నీ నోటి ముత్యాలేమన్నా రాలి కింద పడతాయా? ఇంత విలువైన కార్డ్ ఎప్పుడు చూడలేదమ్మమ్మ గారు. ఆ షాక్ లో మాట్లాడలేకపోయాను. షోరక నిజంగా షాకా? మా స్థాయికి తగ్గట్టుగా ఉండాలిగా. గ్రానీ, ఎప్పుడు ఆర్డర్ ఇచ్చావు? పంతులు గారు ముహూర్తాలు పెట్టుకొచ్చిన మరుక్షణంలోనే 24 గంటల్లో ఇస్తా అన్నాడు. లేట్ అయిందని క్షమాపణలు చెప్పి మరీ ఇచ్చాడు. నువ్వే చెప్పు. ఏమిటి మీ వాళ్ళకం చూస్తుంటే ఏదో చెప్పాలని చెప్పలేక వెనక ముందాడుతున్నట్టున్నారు. ఆ? అదేం లేదు గ్రానీ. ఆ, లేదు లేదు, ఉంది ఉందమ్మమ్మ గారు. ఏమిటది? ఎందుకు ఆ తడబాటు? ఆ, మరేం లేదమ్మమ్మ గారు. ఇది ఈ ఇన్విటేషన్ నేను స్పెషల్ గా డిజైన్ చేయించాను. ఆహా, సాంప్రదాయం ఉట్టి పడుతుంది. చాలా బాగుందమ్మా. వావ్, ఎక్సలెంట్.
పొగడవే. పొగుడు. ఆగేమే. అద్భుతం, బ్రహ్మాండం, కుష్మాండం అని బాగా పొగుడు. ఏది ఇటివు. రాతలు భూములేలుదాం అనుకుంటుంటే బుద్ధులు వాకిళ్ళు ఉడుద్దాం అనుకున్నాయట. నేను నీ తలరాతను మార్చి అంతఃపురంలో కూర్చోబెడదాం అనుకుంటుంటే నువ్వు గుడిసె గుమ్మానికి తోరణాలు కట్టాలని చూస్తున్నావా? ఈ కార్డు నా కార్డు మీద ఉన్న కలర్ ఖరీదు చేయదు. ఇదొక కార్డు, దీన్ని నువ్వు సెలెక్ట్ చేయడం. ఇది బయటికి ఇవ్వడానికి కూడా పనికిరాదు. కూల్ సీత, ప్లీజ్ ప్లీజ్. ఏమిట్రా ఏమిటి నసుగుతున్నావు? ఏం సీత, నేను అన్న దాంట్లో నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఏ నీ కోపం వస్తుందా? తనంత ఇష్టపడిన దాని గురించి నువ్వు అలా అంటే కోపం రాదా? ఇందులో ఏముందని అంత ఇష్టపడటానికి? పోస్ట్ కార్డ్ మీద రంగు పెన్సిల్ తో గీతలు గీసినట్టుంది. కళ ఉంది, భావం ఉంది. అది అర్థం చేసుకునే మనుషులకు మాత్రమే అర్థం అవుతుంది. మీ అర్థంలో దరిద్రం ఉట్టి పడుతుంది. వక్రరేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేలబారు భావం, అర్థం లేని బొమ్మలు కనిపిస్తున్నాయి. సీతా కళ్యాణం అట, సీతా కళ్యాణం. మరి సాకేత్ రాముడేడి, మంగమ్మ పేరేది? అంటే నీ పేరు లేకపోతే దానికి విలువ లేదా? అయినా ఇవి శాంపిల్ గా తీసుకొచ్చిన డిజైన్సే కదా. గవర్నర్ సంతకం లేని కరెన్సీకి, నా పేరు లేని కార్డుకి విలువే లేదు. అమ్మా, తను ఇష్టపడింది, నీకు నచ్చకపోతే నచ్చకపోయింది, వదిలేసేయ్. ఏమిట్రా తను ఇష్టపడేది, నేను వదిలేసేది? పెళ్లి కుదుర్చుకున్న దగ్గర నుంచి చెప్తున్నాను. పెళ్లి ముహూర్తం నిశ్చయమైనా ఇంకా వాళ్ళ ఇష్టాలు మార్చుకోపోతే ఎలా? స్థానం మారబోతుంది. స్థాయి గురించి ఇంకా ఆలోచించకపోతే ఎలా? ఏం సీత, ఇన్ని అనుభవాలైనా ఇంకా మీరు మారకపోతే ఎలా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు అంత తేలిగ్గా ఎలా మారుతాయి అమ్మమ్మ గారు? మారకపోతే ఇమళ్ళేక ఇబ్బంది పడతావు. ఇబ్బంది పడి సీత, ఆర్గ్యుమెంట్స్ వద్దు. గ్రానికి నచ్చలేదంతే, ఇంకేం మాట్లాడదు.